మేడం, ఇన్వెస్టిగేషన్ ఈ ఊరు నుంచే స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే వాడబడ్డ బంగ్లాకి ఈ ఊరు చాలా దగ్గరగా ఉంది. ఓకే. మేడం, ఈ కేసుని మనం సాల్వ్ చేయగలమంటారా? వై నాట్? ఎన్నో కాంప్లికేటెడ్ కేసెస్ నే సాల్వ్ చేసాం, ఇది చేయలేమా? లెట్స్ మూవ్. ప్రకాష్, అక్కడెవరో పడిపోయారు. కమాన్. ఏ మిస్టర్, ఏ మిస్టర్, ఆర్ యు ఓకే? వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఓకే మేడం. ఏంటయ్యా, మళ్ళెవరితోనైనా గొడవ పడ్డావా? చూడిప్పుడు మేం రైట్ టైంలో చూసాం కాబట్టి హాస్పిటల్ తీసుకొచ్చాం. నేను ఎవరితో గొడవ పడలేదు మేడం. ఎవడో నన్ను కావాలని గుద్దేసి వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నా సరే నన్ను లేపకుండా వెళ్ళిపోయాడు మేడం. వాట్? నువ్వు చెప్పేది నిజమేనా? అయినా నీపైన అటాక్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? నేను చెప్పేది నిజమే మేడం. నేను ఆఫీస్కి వెళ్తుంటే వెనక నుంచి ఎవరో గుద్దేశారు. ఆ ఫోర్స్కి పక్కనున్న పోలికి తగిలి కింద పడిపోతే కళ్ళు తెరిచి చూసేసరికి సైకిల్ మీద నాలాగే బ్లాక్ టీషర్ట్ వేసుకుని మాస్క్ పెట్టుకుని నన్ను చూస్తున్నాడు మేడం. లేపుతాడేమో అని చూశాను కానీ లేకుండా వెళ్ళిపోయాడు మేడం. ఆ తర్వాత స్పృహ తప్పి కింద పడిపోయాను మేడం. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు మేడం. సరే అయితే నెక్స్ట్ టైం కనిపిస్తే ఇదిగో నా విజిటింగ్ కార్డ్, ఇందులో నా నంబర్ ఉంది, ఇన్ఫార్మ్ చెయ్యి. ఓకే మేడం. ప్రకాష్, అతను వెళ్ళిపోడు మేడం. ఇందాక చెప్పిన వ్యక్తి ఇతనే ఉంటాడా? ఎందుకైనా మంచిది ప్రకాష్, ఇతను ఒక గంట కనిపెట్టు. ఓకే మేడం. చెప్పు ప్రకాష్. హలో మేడం, ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటది? మీరు చెప్పినట్టు మిస్సింగ్ కంప్లైంట్స్ కోసం ఎంక్వైరీ చేస్తే లాస్ట్ 10 days లో 2 మిస్సింగ్ కంప్లైంట్స్ రిజిస్టర్ అయ్యాయి మేడం. ఎవరు మిస్ అయ్యారు? ఒక గవర్నమెంట్ హాస్పిటల్ నర్సు 10 days నుంచి కనబడట్లేదని వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ ఇచ్చారు మేడం. ఇంకొకళ్ళు ప్రాస్టిట్యూట్ మేడం, తన కనబడట్లేదని వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చారు. కోఇన్సిడెన్స్ ఏంటంటే మేడం, ఇద్దరు సేమ్ డేట్ లో మిస్ అయ్యారు. ఒక పని చేయి ప్రకాష్, వాళ్ళిద్దరి పేరెంట్స్ ని ఇన్వెస్టిగేషన్ ప్లేస్ దగ్గర తీసుకొని రా. ఓకే మేడం. ముకుంద్ సార్కి ఇన్ఫార్మ్ చేయమంటారా? వద్దు, నేనే ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మేడం. జై హింద్. ఓకే. గుడ్ ఈవినింగ్ ముకుంద్. గుడ్ ఈవినింగ్ విందా. ఈ టైంలో నేను డిస్టర్బ్ చేశానా? చచా, అదేం లేదు, చెప్పు విందా. రేపు ఒకసారి ఫోరెన్సిక్ డాక్టర్ శుక్లా గారిని మీట్ అవ్వాలి. వై విందా, లీడ్ ఏమైనా దొరికిందా? లీడ్ దొరకడం కాదు ముకుంద్, ఆ ఫ్లెష్ బ్యాగ్ ని చూడాలి. అప్పుడు కిల్లర్ మోటివ్ ఏంటో అర్థమవుతుంది. ఓకే విందా, రేపు శుక్లా గారిని కలుద్దాం. బట్ నేను ఉండకపోవచ్చునేమో. ఇట్స్ ఓకే ముకుంద్, నేను ప్రకాష్తో మేనేజ్ చేస్తానులే. ఓకే, గుడ్ నైట్ విందా. ఓకే, గుడ్ నైట్. Is it Shukla? Yes. Are you in the? Yes. ముకుంద్ కాల్ చేసి చెప్పాడు కదా. Yeah. Come with me.
డాక్టర్, ఈ హ్యూమన్ ఫ్లెష్ ఎవరివంటారు? యశ్వింద, హ్యూమన్ ఫ్లెష్ ఇద్దరు అమ్మాయిలుగా తేల్చడం జరిగింది. ఏజ్ 25 నుంచి 30 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. ఈ కిల్లింగ్ స్ట్రాటజీ చూస్తుంటే సీరియల్ కిల్లర్ అయినా చేసి ఉండాలి, లేదా విపరీతమైన ఓసిడీ పర్సన్ అయినా చేసి ఉండాలి. నాకేమనిపిస్తుందంటే ఇది సీరియల్ కిల్లర్ చేసిన పని కాదు, ఎందుకంటే కిల్లింగ్స్ తర్వాత ఎలాంటి కొలాటరల్ డ్యామేజ్ జరగలేదు కాబట్టి. మరి ఎవరు చేసి ఉండొచ్చు? ఇది ఒక ఎక్స్ట్రీమ్డ్ ఓసిడీ పర్సన్ చేసిన పని, ఎందుకంటే బాడీని కట్ చేసిన విధానం కానీ ప్యాక్ చేసిన విధానం కానీ చాలా నీట్గా షేప్డ్గా చేసినప్పుడే నాకు అర్థమైంది ఇది ఒక ఎక్స్ట్రీమ్డ్ ఓసిడీ పర్సన్ చేసిన పని అని. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. ఓకే ఓకే మ్యామ్. ఓకే ఓకే, సరిగ్గా కనుక్కున్నావా? అతనేనా? ఓకే, మేడంకి నేను చెప్తాను. మేడం, అతను ప్రతిరోజు రాత్రి 10 గంటల వరకు ప్రీ హాస్టల్ బయట వెయిట్ చేస్తుంటాడంట. హాస్టల్ లైట్స్ ఆఫ్ చేయగానే వెళ్ళిపోతాడంట. ఓకే, అతన్ని ఎలాగైనా పట్టుకోవాలి ప్రకాష్. లెట్స్ మూవ్. మేడం, ముకుంద్ సార్ లొకేషన్ వచ్చామని చెప్పమంటారా? ఎస్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్టే మేడం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరైనా చెప్తారా? కొద్దిసేపు వెయిట్ చేయి ముకుంద్, నీకే అర్థమవుతుంది. మేడం, అడుగో వాడే. ఆగరా రే, ఆగో. నువ్వా? ఎవరు విందా? తెలుసా ఇతను నీకు? ప్రకాష్, ఇతను గుర్తుపట్టావా? ఎవరు మేడం? అదే ప్రకాష్, ఆ రోజు కేస్ ఫైల్ మా ఇంటికి ఇవ్వడానికి వచ్చినప్పుడు డాష్ ఇచ్చింది ఇతనేగా. అంతేకాదు హాస్పిటల్ దగ్గర మనం చూసి పారిపోయింది కూడా ఇతనే. అవును మేడం, గుర్తొచ్చింది. ఏంట్రా అబ్బాయి, ఎవరిని పడతా వాళ్ళని డాష్ ఇవ్వడమేనా నీ పని? ముకుంద్, ఇది చూడొకసారి. ఎస్ విందా, ఇది ఫస్ట్ క్రైమ్ స్పాట్ లో దొరికిన ఎవిడెన్సే కదా? ప్రకాష్, టేక్ హిమ్ టు కస్టడీ. ఓకే మేడం, రారా.